నాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు గౌరవనీయులు పెద్దలు వెంకటస్వామి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. వాస్తవానికి ఈరోజు ఉదయమే మన వెంకటస్వామి గారు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సో పొద్దున్నే వద్దాం అనుకున్నాం, కానీ మధ్యాహ్నం 12 గంటలకు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ 42% రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ తాచార ధోరణి పైన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఉద్యమాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన చర్చించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒక మీటింగ్ ఇప్పుడు వేరే దగ్గర, సో మధ్యలో ఇక్కడ జాయిన్ అయ్యాను. ముఖ్యంగా మరి ఈ రోజు పంచాయతీరాజ్ దినం భారతదేశంలో, ఎందుకంటే 93లో ఇదే రోజు మన ఏప్రిల్ 24వ తేదీన 73-74 రాజ్యాంగ సవరణ అమలుపరచడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పంచాయతీరాజ్ దినంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ పంచాయతీరాజ్ దినం సెలబ్రేషన్ ఉద్దేశంతో ఇక్కడ రమ్మన్నారు కాబట్టి రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మీ యొక్క సమస్యలను, అదేవిధంగా పంచాయతీరాజ్ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. సో తప్పకుండా మీ యొక్క సమస్యలు అనేటివి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి. భారతదేశంలో సహజంగా ఒకటి ఉంది, ఏదైనా సరే మనం అడగదు ఇవ్వరు కూడా మనకు ఇవ్వరు. మీరు ఇప్పుడు మేము మారిలమైనా కాబట్టి మాకు ఎలాంటి సామాజిక భద్రత లేదు, ఏదో సోషల్ సెక్యూరిటీ కింద మాకు కూడా కొంత పెన్షన్ లాంటిది ఆందోళన గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వక్తలు నేను చూశాను, విన్నాను. సో ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలను చూడండి, వాళ్ళు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు ఉంటే అన్నిసార్లు పెన్షన్ వస్తాయి. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు, 2 సార్లు ఉంటే 2, 3 సార్లు ఉంటే 3. సో మరి ఎంపీ ఉంటే మళ్ళీ ఎంపీ వేరు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకుంటారు. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉందో నాకు తెలియదు, కొన్ని రాష్ట్రాలలో ఉంది, దాని సబ్జెక్ట్ వెరిఫికేషన్ చెప్తున్నా. కొన్ని రాష్ట్రాలలో ఉంది ఈరోజు కూడా. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు, ఒక్క రోజులో జనాలకి పెన్షన్ వస్తుంది. అది కూడా విషయం, అది కూడా చెప్తున్నాం. సో చట్టాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అధికారాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. సో ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా చేస్తుంటారు. మరి నిస్వార్థంగా మీరు చేసినటువంటి సేవకు మీకు కూడా ఎంతో కొంత ప్రతిఫలం ఉండాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక ఉద్యోగం కాబట్టి వాళ్ళ గతంలో పెన్షన్లు వచ్చినాయి, ఇప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళకి పెన్షన్స్ లేవు, వాళ్ళకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ మాత్రమే ఉంది. అయితే మీకు కూడా అట్లాంటి ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ ఒకటి ఉన్నట్టయితే మీకు కూడా కొంచెం సామాజిక భద్రత ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత. అదొక జెన్యూన్ డిమాండ్. అదేవిధంగా పంచాయతీరాజ్ సంస్థలు అనేటివి చట్టబద్ధత కల్పిస్తూ, రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 73-74 సవరణ తీసుకురావడం జరిగింది. కానీ ఆచరణలో నేటికి కూడా చట్టానికి ఉన్నటువంటి హక్కులు కానీ, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు నేటికి కూడా దాన్ని సమర్థవంతంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తారు. ఇక్కడ చాలా మంది సర్పంచులు ఉన్నారు. మనం 2018లో పంచాయతీరాజ్ చట్టము, నూతన పంచాయతీరాజ్ చట్టం, నూతన మున్సిపల్ చట్టం తెచ్చారు. నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన కన్నా ముందు పాత పంచాయతీరాజ్ చట్టంలో ఆ గ్రామంలో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి అమౌంట్ లో కొంత పర్సెంటేజ్ ఆ గ్రామానికి వచ్చేది. ఆ ఏ గ్రామంలో అయితే రిజిస్ట్రేషన్ అయిందో ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీకి అమౌంట్ వచ్చేది, రిజిస్ట్రేషన్ అమౌంట్. సపోజ్ రిజిస్ట్రేషన్ లో 1 లక్ష అయింది, ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ నాకు తెలియదు కానీ దాదాపు, అంటే నాకు ముట్టులేదు, ఇప్పుడు 50%, 60% ఆ కన్సర్న్ గ్రామ పంచాయతీకి పోవాల్సినట్టు అవసరం. అది 2018 చట్టంలో తీసేశారు. ఈవెన్ మున్సిపాలిటీలో కూడా తీసేసినారు. తర్వాత మళ్ళీ అది పూర్తి చేస్తే మళ్ళీ ఒక బిల్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఆ మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పంచాయతీలను ఆ విధంగా ఆర్థిక పరంగా నిర్వీర్యం చేయడం జరిగింది. సో అందుకే పంచాయతీలు ప్రతి ₹1 కావాలన్నా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. కేవలం ఒక హౌస్ ట్యాక్స్ మాత్రమే వాళ్ళకు ఆదాయం వస్తుంది. ఇంకా చిన్న చిన్న ఆదాయాలు కొన్నా పెద్ద ఆదాయాలు కావు. సో మరి ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫైనాన్స్ గ్రాంట్స్ మీద డిపెండ్ అయ్యి బతకాల్సిన పరిస్థితి.
అందుకే దీన్ని కొంత రివర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పంచాయతీలకు ఏదైతే 29 ఐటమ్స్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినాయో ఆ 29 ఐటమ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా కొంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితితో ఉంటారు. కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఎక్కువ. ఇక పోతే ఇక మరి మీ సమస్యల గురించి జీతాలు లేవు, నిధులు కూడా రిలీజ్ చేస్తలేరు, చాలా పనులు చేయించేందుకు మనం చూస్తున్నాం. సర్పంచ్ కూడా అక్కడక్కడ ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. సో మరి ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు. ఎన్నికల ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా సరే అనేకమైనటువంటి హామీలు ఇస్తూ ఉంటారు. ఎన్నికలు రాగానే మళ్ళీ అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. మేము కూడా అదే అంటున్నాం. 42% మీరు ఇస్తామన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం. ఏదో అసెంబ్లీలో మీరు ఒక బిల్లులు పెట్టారు, అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేసింది, గవర్నర్ ఆమోదం చేసి రాష్ట్రపతి ఆమోదం పంపారు. మరి దాన్ని అమలు పరిచే బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మీరు ప్రామిస్ చేసినారు కాబట్టి అది నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీదే అని మేము చెప్తున్నాం. సో మరి అట్లాగే మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వీళ్ళందరూ కూడా సమైక్యంగా కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టగలిగితే 100% దాంట్లో కొంత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఇవాళ వెంకటస్వామి గారు తీసుకున్నటువంటి ఒక డెసిషన్ కరెక్ట్ డెసిషన్. మరి రాబోయే కాలంలో అందరూ ఇంకా సమైక్యమై సంఘటితమై ఖచ్చితంగా ప్రభుత్వం పైన ప్రెషర్ పెంచగలిగితే 100% మీరు అనుకున్నటువంటి నెరవేరుతుంది. మీరు అనుకున్నటువంటి కోరికలు డిమాండ్లు నెరవేర్చుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.